రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కార వేదికకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని చిత్తూరు డిఆర్ఓ పుల్లయ్య తెలిపారు. జిల్లా కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదికకు ప్రజల నుండి వచ్చిన అర్జీలను పరిష్కరించడానికి 12 మంది నోడల్ ఆఫీసర్లను నియమించడం జరిగిందన్నారు. వారి ద్వారా ప్రతి అర్జీని పరిశీలించి సంబంధిత అధికారులకు పంపించి వాటి నివేదికలను కలెక్టర్కి సమర్పిస్తున్నట్లు తెలిపారు. ప్రతి సోమవారం అన్ని జిల్లా అధికారులు ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారన్నారు. కలెక్టర్ మండల స్థాయి అధికారులతో కూడా మాట్లాడి అప్పటికప్పుడే ప్రజా సమస్యలను పరిష్కరిస్తున్నారని తెలిపారు. ఎక్కువ భాగం రెవెన్యూ, విద్య, వైద్య, సామాజిక పింఛన్లు, ఇంటి స్థలాలు వంటి సమస్యలు వస్తున్నాయని వాటిని పరిష్కరించి నివేదికలను కూడా సమర్పిస్తున్నారు. కొత్తగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం పబ్లిక్ గ్రీవెన్సెస్కు ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే మన గౌరవ జిల్లా కలెక్టర్ గారి సారథ్యంలో ప్రతి సోమవారం మనం ఇక్కడ పీజీఆర్ఎస్ ప్రజా సమస్యల ఫిర్యాదుల విభాగం ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. అందులో పబ్లిక్ కూడా అందరూ కూడా చాలా ఇంట్రెస్ట్గా చాలామంది పార్టిసిపేట్ అవుతున్నారు. అందులో జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు అక్కడ మరి దాదాపు మనం 12 మంది నోడల్ ఆఫీసర్స్ను నియమించడం జరిగింది. ఆ 12 మంది నోడల్ ఆఫీసర్ ఆధ్వర్యంలో వచ్చినటువంటి అప్లికేషన్స్ అన్నీ కూడా రిజిస్ట్రేషన్ చేయడము, వచ్చినటువంటి ప్రతి అప్లికేషన్ రిజిస్ట్రేషన్ చేసి ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్ వాళ్ళ చేత అక్కడ రిజిస్ట్రేషన్ కాకుండా తర్వాత మరి గౌరవ జిల్లా కలెక్టర్ గారికి, జాయింట్ కలెక్టర్ గారికి అర్జీదారులను పంపించడం జరుగుతుంది. అక్కడ జిల్లా కలెక్టర్ గారు అర్జీదారుల యొక్క సమస్యను మరి వారి యొక్క విన్నపాలను పరిశీలించి మరి తగు చర్య తీసుకోవాల్సిందిగా మరి కింది స్థాయి అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరుగుతుంది. మరి ప్రభుత్వం ప్రత్యేకంగా దీనిపైన ప్రజా సమస్యలపైన వచ్చినటువంటి గ్రీవెన్సెస్ పైన ఎక్కువగా ఫోకస్ పెట్టి పరిష్కారం చేయాలని చెప్పి ఎక్కువగా ప్రభుత్వం దీనిపైన ఫోకస్ పెట్టింది. అందుకు అనుగుణంగానే ఇక్కడ జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మరి ప్రతి సోమవారం పీజీఆర్ఎస్ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. అందుకు జిల్లా అధికారులు అందరూ కూడా అటెండ్ అవుతున్నారు. మరి అవసరమైతే మండల స్థాయి అధికారులతో కూడా గౌరవ జిల్లా కలెక్టర్ గారు ఇమ్మీడియట్గా వారితో మాట్లాడి సమస్యలను ఎప్పటికెప్పటికే పరిష్కారం చేస్తున్నారు. అవసరమైతే వాటిని మళ్ళీ సపరేట్గా వారిని పిలిపించి మాట్లాడి ఆ సమస్యను త్వరగా వెంటనే పరిష్కారం చేయడం జరుగుతుంది. మరి దీనివలన పబ్లిక్ కూడా బాగా ఇంట్రెస్ట్గా పాల్గొంటున్నారు. మరి అదేవిధంగా కుప్పంలో ప్రత్యేకంగా జిల్లా కలెక్టర్ గారు అక్కడ హాజరై వచ్చినటువంటి అర్జీలు అన్నింటినీ వాటిని ఇక్కడ ప్రతి గురువారం స్వీకరించడం జరుగుతుంది. సారు అక్కడ అర్జీలు తీసుకొని వాటిని అన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు మరి కుప్పంలో ప్రత్యేకంగా ఆ సమస్యలన్నింటినీ కూడా పరిష్కారం చేయాలని చెప్పి ఆదేశించడం జరుగుతుంది. ఈ రెవెన్యూలో మిగతా విషయాలు అయితే మరి 20 డివిజన్స్ కానీ మరియు ల్యాండ్ కరెక్షన్స్ కానీ అవి రొటీన్గా అన్నీ కూడా జరుగుతున్నటువంటి విషయాలే. వాటన్నింటినీ కూడా మా సిబ్బంది ఎప్పటికెప్పుడు